నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. ఒక టాపిక్ గత కొన్ని రోజుల నుండి ఒకటే వైరల్ అవుతా ఉన్నది. ఏ శాటిలైట్ ఛానల్ చూసినా, ఏ మీడియా చూసినా, ఏ సోషల్ మీడియా చూసినా 399 399 399 399 399 అగ్గు 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 అంటారు చూసారా, అట్లా 399కే ప్రీమియం బెటర్ క్వాలిటీ 4K అండ్ 6D సంబంధించినటువంటి క్వాలిటీ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ చూడొచ్చు అంటూ కూడా కొంత దుమారం రేగుతూ ఉన్నటువంటి విషయం. అదే దీనికి సంబంధించి వామ్మో ఇన్ని పైసలా అన్న కోణంలో కనిపిస్తూ ఉన్నది. ఇక సబ్స్క్రైబ్ టు విష్ణుప్రియ భీమినేని 390 పర్ మంత్లీ క్యాన్సల్ ఎనీ టైం అంటూ 4832 మంది సబ్స్క్రైబర్సు. ఎక్స్క్లూజివ్ కంటెంట్ 45 స్టోరీస్, 1 పోస్ట్, 14 రీల్స్. అంటే ఆ భీమినేని విష్ణుప్రియ తెలుగులో యాంకర్గా ఉన్నారు. గతంలో ఏదైతే బెట్టింగ్ సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయో, బెట్టింగ్ సంబంధించినటువంటి యాప్స్ ఉన్నాయో ప్రమోట్ చేస్తున్నారు అంటూ కూడా విష్ణుప్రియ మీద ఒక కేసు ఫైల్ అయి ఉండే. అంటే ఆమెతో పాటు కొంతమంది ఉండే, దాంట్లో విష్ణుప్రియ కూడా ఉన్నది. అంటే ఈ యొక్క సబ్స్క్రిప్షన్ దేనికి అంటే యూట్యూబ్లో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవరైతే మనకు కంటెంట్ నచ్చి ఆ వీడియోకి సంబంధించినటువంటి వీడియో పూర్తిగా చూసినా, తర్వాత కామెంట్ చేసినా, పూర్తిగా ఒక వీడియో అనేది ఎక్కువ శాతంగా 1,00,000, 2,00,000, 5,000, 10,000, 20,000, 30,000, 1,000, 2,000 ఎంత పోయినా కూడా యూట్యూబ్ అనేది యాడ్ రెవెన్యూ నుండి కొంత అమౌంట్ ఎవరైతే కంటెంట్ క్రియేటర్ ఉంటారో వాళ్ళకు అమౌంట్ ఇస్తుంటుంది. అయితే ఇక ఇన్స్టాగ్రామ్లో ఈ పద్ధతి ఉండదు, అంటే పైసలు ఇచ్చే పద్ధతి ఉండదు. ఏదైనా కానీ చూసి ఆనందించడం, తర్వాత స్క్రోల్ చేసిన లక్షలలో పోని, కోట్లలో పోని, కానీ పైసలు అయితే దాని నుంచి రావు. అందుకే యూట్యూబ్ను ఎదుర్కోవాల్సినటువంటి సమయం ఒకటి వస్తుంది అనే కోణంలో ఇక్కడ ప్రీమియం సబ్స్క్రిప్షన్ అనేది ఒకటి తెర మీద తీసుకొచ్చింది ఇన్స్టాగ్రామ్. ఆ యొక్క ఇన్స్టాగ్రామ్కి సంబంధించినటువంటి విషయంలో ఎవరైతే ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారో, ఎక్కువగా యాంకర్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ, సీరియల్ యాక్టర్స్ కానీ, సినీ యాక్టర్స్ కానీ, ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్స్ కానీ, ఎవరైనా కానీ ఎక్స్క్లూజివ్ కంటెంట్ కోసం, అంటే కొంత వాళ్ళు మోటివేట్ చేసేటువంటి మోటివేట్ స్టోరీస్ కావచ్చు, స్కిన్ షో కావచ్చు. గతంలో ఇది అబ్రాడ్లో ఉంటుండే, ఏదైతే USA, లండన్, స్విట్జర్లాండ్, ఇదంతా ఒక రష్యా, ఈ యొక్క ప్రాంతాలలో అబ్రాడ్ దేశాలలో ఉంటుండే ఎక్కువ శాతంగా ఈ పాన్ వీడియోసు. సబ్స్క్రిప్షన్ కట్టి కొంత సన్నీ లియోన్ లాంటి వాళ్ళు, తర్వాత పాన్ స్టార్ చాలామంది సబ్స్క్రిప్షన్ తీసుకొని తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోస్ అక్కడ చూస్తూ ఉండే. అది మెల్లమెల్లగా భారతదేశంలోకి వచ్చింది. అది ఇన్స్టాగ్రామ్ రూపంలో వచ్చింది. ఒక విష్ణుప్రియ భీమినేని అంటే కాదు, చాలామంది ఉన్నారు. కానీ విష్ణుప్రియ భీమినేని మీదనే ఎందుకు కంప్లైంట్ చేయడం జరిగింది ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ AISFI, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. దీనికి సంబంధించి ఎందుకు చేసిరు అంటే, ఇక పూర్తిగా ఆమె కొంత చిన్నపిల్లలు యూజ్ చేసేటువంటి ఇన్స్టాగ్రామ్ కానీ, అక్కడ ఎవరి పిల్లల చేతిలో చూసినా కూడా పెద్ద స్థాయిలో ఇక ఫోన్లు ఎవరు తినకుండా, చిన్నపిల్లలు తినకుండా ఫోన్లే ఇస్తున్నాం, వాళ్ళు ఏడిసినా ఫోన్లే ఇస్తున్నాం. అలాంటి కంటెంట్ ఒకవేళ పిల్లలు చూస్తే ఎటువైపు పోతారు అనే కోణంలో వాళ్ళు కంప్లైంట్ చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక దాని మీద సబ్స్క్రిప్షన్ తీసుకొని ఏమేమి కంటెంట్ ఉన్నాయి అంటూ కూడా పెద్ద ఎత్తున ఓ చర్చ జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ తెలుగులో విష్ణుప్రియ భీమినేతో పాటు చాలామంది ఉన్నారు. దేత్తడి హారిక అని చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళది సబ్స్క్రిప్షన్ చాలా తక్కువ. కానీ ఈ యొక్క నెగిటివిటీ ఏదైతే ఉందో, చెడైనా కానీ ఒకని మంచి కోరుతుంది అన్న కోణంలో ఉంటుంది చూసిగా, ఆ యొక్క చెడు అనేది విష్ణుప్రియకు కలిసి వచ్చింది. ఇంతకుముందు 1,800 మందే ఉండే, 1,800 మంది సబ్స్క్రిప్షన్ ఉండే. ఎప్పుడైతే ఈ యొక్క ప్రీమియం కంటెంట్ అని ఎవరికి తెలియక ముందు తెలిసినటువంటి వాళ్ళు ఒక 1,800 మంది, 800 2,000 మంది వేసుకుందాం. 2,000 మంది ఇంటూ 400 రూపాయలు వేసుకుందాం. మా GSTలు అంతా కలిపి 400 వేసుకున్నాం. ఆ విధంగా ఎప్పుడైతే నెగిటివిటీ స్టార్ట్ అయింది, కేసు అయిందో, విష్ణుప్రియకు పోయింది ఏం లేదు, ఫ్రీ పబ్లిసిటీ. ఈ యొక్క విష్ణుప్రియ భీమినేని
సపరేట్గా ప్రీమియం కంటెంట్ ఇస్తుందంట అని తెలిసినటువంటి కొంతమంది అత్యుత్సాహపరులు తీసుకోవడం స్టార్ట్ చేసారు ప్రీమియం సబ్స్క్రిప్షన్ 390. ఇక ఒక్కసారిగా 4,000 5,000 అయిపోయారు. ఇప్పటి వరకు 4 లక్షలు 3 లక్షలు సంపాదించేటువంటి విష్ణుప్రియ భీమినేని ఇప్పుడు ఈ నెగిటివిటీ వచ్చినాక తర్వాత ఈ యొక్క వార్త హల్చలైన తర్వాత ఒకసారిగా పర్ మంత్ 18,35,000 రూపాయలను విత్డ్రా చేసే అవకాశం ఉంది. ఈ నెగిటివిటీ స్టార్ట్ అయిన తర్వాత ఈ భీమినేని విష్ణుప్రియ ఇలా ప్రీమియం కంటెంట్ ఇస్తుందని తెలిసిన తర్వాత ఇప్పుడు విష్ణుప్రియకి ఏమైనా ఒరిగేది ఏమన్నా ఉన్నదా? లేదు. విష్ణుప్రియకు లాభపడిందా నష్టపడిందా? లాభమే పడింది. దాదాపు 3-4 లక్షల నుంచి 15 లక్షలుగా బాకింది అనుకోరి. తర్వాత ఇక అశ్విని అని ఒక కేరళకు సంబంధించినటువంటి స్త్రీ ఉంటుంది. ఆమె దాదాపు ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంటే మల్లు సంబంధించినటువంటి బ్యూటీ కదా, కొంత ఎక్స్క్లూజివ్ కంటెంట్ పెట్టడం ప్రతి నెలకు 4 కోట్ల రూపాయలను ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ద్వారా ఆమె విత్డ్రా చేస్తుందంట. 4 కోట్ల రూపాయలు అక్షరాల. తర్వాత విష్ణుప్రియ భీమినేని అయితే సౌత్లో చాలామంది తయారవుతున్నారు. అంటే ఈడ ఒకటే కోణం, ఇవాటికి నెగిటివిటీ వచ్చినా కూడా ఏమైనా మైనస్ అయిందా అంటే లేదు. గతంలో బెట్టింగ్ యాప్స్ విషయంలో కూడా కోట్ల రూపాయలు సంపాదించారని చెప్పి పెద్ద పెద్ద ఆరోపణలు వచ్చినా అది ఇప్పుడు మూలన పడ్డది కేసు. ఏమైంది? ఆ కేసు ఏమైంది? బెట్టింగ్ యాప్ సంబంధించినటువంటి కేసు ఏమైంది? ఏమైనా అయిందా? ఏమైనా తేలిందా? ఏమీ లేదు. ఇక మరొక కోణం, ఈడ ఈ ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ వల్ల కొంత యువత అనేది చెడుదారి పట్టే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ విష్ణుప్రియ భీమినేనికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు, హాట్ ఫొటోసు, తర్వాత చిన్న చిన్న లోదుస్తులు వేసుకున్నటువంటి డాన్సింగ్ వీడియోలు ఇవంతా కొంత బయటకు వస్తూ ఉన్నాయి. దీనివల్ల కొంత పిల్లలు ప్రభావితమయ్యే అవకాశం ఉన్న అంటారు కూడా. అది వాళ్ళ మీద కంప్లైంట్ చేశారు. తర్వాత చాలామంది సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. కానీ అక్షరాల 18 లక్షలు అంటే ఏంద్ర నాయన, ఏ నుంచి ఎట్లా సంపాదించాలి? 18 లక్షల రూపాయల అంటే సినీ ఇండస్ట్రీ ఎటుపోయిపోతా ఉన్నది. నా బాడీ నా ఇష్టం అనే కోణంలో ఉంటే ఎస్ ఉండొచ్చు, మీ బాడీ మీకు ఇష్టం ఉండొచ్చు, మీరు స్కిన్ షో చేసుకోవచ్చు, ఏదైతే సినిమాలో చేస్తున్నారో ఏదైతే షోలలో చేస్తున్నారో చేసుకోవచ్చు. బట్ ఇన్స్టాగ్రామ్ అనేది ప్రతి ఒక్క చిన్న పిల్లవాడి చేతిలో కూడా ఇన్స్టాగ్రామ్ ఉన్నది. గతంలో టిక్ టాక్ ఉండే, టిక్ టాక్ని ఎత్తేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ అనేది కొంత హైప్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం స్టార్ట్ చేసారు. టిక్ టాక్ ఎగిరిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ వాడు స్టార్ట్ చేసిండు ఇట్లా రీల్స్ చేయడం, ఈ ఫేమ్ రావడం, అక్కడ ఉన్నటువంటి ఫేమ్ ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఇన్స్టాగ్రామ్ మీద పడడం, అది తర్వాత వీళ్ళకి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లని పేరు రావడం, మన దరిద్రం కాకపోతే. ఇక రోజు 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 రోజుకు పిల్లలు చిన్నప్పుడు, మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక బట్ట ఉందో లేదో ఒకటిగా తెలియకుండా ఊర్ల మీద తిరిగినట్టు, ఆ ఇంటికి పోయినాం ఈ ఇంటికి పోయినామా ఏదో జరిగింది. కానీ ఇప్పుడు పిల్లలు అట్లా కాదు కదా, ఇట్లా ఫోన్ పట్టుకొని ఏడున్నవేనైనా అనే ఫోన్ ఉడగా చేస్తారు. ఇటువంటి కంటెంట్ వల్ల పిల్లలు చెడుదారి పట్టే అవకాశం ఉన్నది. సరే, నెగిటివిటీ వల్ల ఆమె పైసలు సంపాదించుకున్నది కాదు అంటుంది. ఆమెకు వస్తే ఇక పెరుగుతూనే ఉంటుంది, సబ్స్క్రిప్షన్ అనేది పెరుగుతుంటుంది. ఏముందో 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 మా పిండాకుడు ఏముంటుంది దాంట్లో, కొంత స్కిన్ షో ఉంటుంది, కొంత వల్గారిటీగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఈమె విష్ణుప్రియ చేస్తుంది అన్నట్టు కొంత ఉండే అవకాశాలు ఉంటాయి. వల్గారిటీగా సబ్స్క్రిప్షన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు అని చెప్పి కొంత డోస్ పెంచే అవకాశం ఉంది. విష్ణుప్రియనే కాదు, యూట్యూబ్ సబ్స్క్రిప్షన్స్ కూడా ఉన్నాయి. యూట్యూబ్ సబ్స్క్రిప్షన్లో కూడా హౌస్ వైఫ్స్ అయితే ఎవరెవరైతే ఉంటారో హౌస్ వైఫ్లు కూడా ఈ యూట్యూబ్ లైవ్ ఈజీగా ఫోన్లలో పెట్టడం స్టార్ట్ అయిన తర్వాత ఆ యూట్యూబ్ లైవ్లోనే కొంత కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటాయి కాబట్టి మొత్తం ఇప్పి చూపిస్తలేరు. కొంతమంది సగం సగం చూపించుకుంటూ ఇగో రరీగా ప్రైవేట్ ఒక సబ్స్క్రిప్షన్ తీసుకొని ప్రీమియంది మీకు అంతా ఫ్రీ అంటారు. ఇక కొన్ని ట్యాంగో అనే ఒక యాప్ ఉంటుంది, దాని ద్వారా ఈ 100 రూపాయలు కడితే 200 కడితే ప్రీమియం కంటెంట్ వస్తుంది. ఇంకంతా స్కిన్ షోగా ఉన్నది ఏమీ లేకుండా చూపించడాన్ని స్కిన్ షోగా అభివర్ణిస్తూ ఉన్నారు అందరు. హౌస్ వైఫ్లకి ఇలా తయారయ్యారు. ఒక్కొక్కరు ఈ సబ్స్క్రిప్షన్ చూస్తే 100 మంది లక్షలలో ఉన్నారు. ఇంత కష్టపడి వీడియోలు చేస్తే సమాజానికి పనికొచ్చేటువంటి వీడియోలు చేసినా ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి. కానీ ఆ యూట్యూబ్ లైవ్లు ఓపెన్ చేయరి, దరిద్రం కాకపోతే వస్తూనే ఉంటారు. ఇక ఇందల్లా కూర్చొని దయచేసి మీరు ఇలాంటి ప్రీమియం సబ్స్క్రిప్షన్లో పని పెట్టుకోకండి, జీవితాలు ఆగమవుతాయి.
దయచేసి అందరూ ఆలోచించాల్సినటువంటి సందర్భం ఏమన్నదంటే, ఈ షార్ట్ యూట్యూబ్ల ద్వారా, ఇన్స్టాగ్రామ్ల ద్వారా వచ్చేటువంటి డబ్బులు అవసరమే, కానీ ఇలాంటి డబ్బులు అవసరం కాదు. పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి. మీ యొక్క హౌస్ వైఫ్లుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ అంటూ మీరు చెడుదారు పడుతున్నారనే కోణం అంతే. ఎవరి ఇష్టం, ఎవరి లైఫ్ వాళ్ళది. కానీ తప్పుడుగా వ్యవహరిస్తే మాత్రం రాజ్యాంగం ఇచ్చినటువంటి ద్వారా కూడా పోలీసులు యాక్షన్ తీసుకునే అవసరం ఉంటుంది. పోలీసులు యాక్షన్ తీసుకుంటారు తప్పనిసరి. ఎందుకు తీసుకోరు? ఆ తర్వాత లబోదీపం అనుకొని తర్వాత వీడియోలు లీక్ అయినాయని ఒక దుర్మార్గుడు ఒకడు 18 ఏళ్ళలో 17 ఏళ్ళలోనే వాడు 380 మందిని 180 మందిని మోసం చేసినట. దాంట్లో హిందూ అమ్మాయిల టార్గెట్గా, ముస్లింలు అమ్మాయిలు చాలా తక్కువ, హిందూ అమ్మాయిల టార్గెట్గా లవ్ జిహాదీ ట్రాప్లో వాడు స్నాప్చాట్లో ఫేక్ అకౌంట్లు పెట్టుకొని మైనర్ అమ్మాయిలతోటి ఫిజికల్గా కలుస్తూ వీడియోలు తీసుకొని అటు స్నాప్లలో లీక్ చేస్తే ఈరోజు అన్ని అరెస్ట్ చేసిరు. టీసీఎస్ కంపెనీల ఇదే ఒక మతానికి సంబంధించినటువంటి హిందూ అమ్మాయిలు, హిందూ వివాహితలు టార్గెటెడ్గా ఇలాంటి ప్రవర్తిస్తే వాళ్ళని తీసుకుపోయి లోపలేసారు 6 మందిని. దాని మీద చర్చ జరుగుతూ ఉన్నది, లవ్ జిహాద్ అనే చర్చ జరుగుతూ ఉన్నది. అలాంటి చర్చలో భాగంగా ఈ ప్రీమియం కంటెంట్ అనేది, అంటే అలాంటి వీడియోలే బయటకు వస్తున్నప్పుడు మీ ప్రీమియం కంటెంట్ అనే వీడియోలు ఏదైనా వల్గారిటీని చూపించినటువంటి కోణంలో ఫోన్లో రికార్డ్ చేసుకోవడము, ఏదైనా చేసుకొని లీక్ చేస్తే మీ జీవితాలు ఏమైపోతాయి, మీ ఫ్యామిలీలు ఏమైపోతాయి, మీకు పిల్లలు ఉంటే కనుక మీ పిల్లల జీవితాలు ఏంది, ఫలానా ఇట్లా అంట కదరా అని ఒకడు నీ కొడుకుతోటో నీ కూతుర్లతోటో మా పిల్లలతో చెప్తే ఆ గుండె ఎలా తీసుకుంటుంది? ఎక్కడ చూసినా ఈ యొక్క లవ్ జిహాద్ కేసులు, ఈ యొక్క వీడియో లీకులు కేసులు ఎక్కువ శాతంగా అది ఏ మతానికి సంబంధించినటువంటి ఇలాంటి వీడియోలు పెద్ద ఎత్తున దుమారం రేపుతా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో మీరు ప్రీమియం సబ్స్క్రిప్షన్లు పెట్టుకొని సరే 390, 400, 1000 ఓ నెల కూడా 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే రోజుకు ఒక దాని సిట్టింగ్లో కూర్చుంటే 2-3 వేలు ఎగిరిపోతున్నాయి. అలాంటి పరిస్థితులలో నుంచి మీ వీడియోలు కనుక ప్రైవేట్ వీడియోలు బయటికి వస్తే, డబ్బుల కోసం మీ ప్రైవేట్ వీడియోలను మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెడితే ఎప్పటికైనా బయటికి వచ్చినటువంటి తరుణంలో మీ భవిష్యత్ ఏంది? ఎస్, మీ బాడీ మీ ఇష్టం, మీ సంపాదన మీ ఇష్టం, సంపాదించడం కరెక్టే, కానీ ఎలా సంపాదించాలనే కోణం కూడా ఉండాలి కదా. ఈ యొక్క వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పూర్తిగా ఈ వీడియోలు అనేటివి విష్ణుప్రియకు పాజిటివ్ అయినాయి. నేను చెప్పినటువంటి వీడియోలు లీకేజీలు కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చిన్న మహిళలు, వివాహితులు, చాలామంది మైనర్లు. దయచేసి దీని మీద కొంత ఇళ్లలో కూర్చొని యూట్యూబ్ లైవ్ నడుపుతూ ప్రైవేట్ సబ్స్క్రిప్షన్, ప్రీమియం సబ్స్క్రిప్షన్ అడుగుతున్నటువంటి వాళ్ళను కొంత ఈ వీడియో చూసైనా కొంత మారతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్ పల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.